హలో సన్ ఆఫ్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తారు కదా, పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. మీరు ఈ వీడియో అనేది చూసిన తర్వాత ఎవరైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో ఇప్పుడు, సో మీరు వీడియో అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే అప్డేట్ వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. నాకు తెలిసి 99% 100% కూడా పీపుల్కి తెలియదు నేను చెప్పబోయే అప్డేట్ గురించి. 100 పీపుల్స్కి కూడా పై నెట్వర్క్లో ఎంతమంది మైనింగ్ అయితే చేస్తున్నారో 3 years నుంచి 4 years నుంచి 5 years నుంచి 2 years నుంచి 1 year నుంచి అందరికీ నాకు తెలిసి దీని గురించి అందరికీ తెలియదు అనుకుంటాను నేను. సో నేను చెప్పబోయే అప్డేట్ గురించి. సో అర్థమందిగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నేను చెప్పబోయే అప్డేట్ వచ్చేసి లాకప్ డ్యూరేషన్ గురించి. లాకప్ డ్యూరేషన్ అంటే ఏంటి, లాకప్ పర్సెంటేజ్ గురించి అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా 2-3 వీడియోస్లో అయితే చెప్పాను. కాకపోతే ఆ వీడియోస్లో చాలామందికి అర్థం అవ్వలేదన్నమాట. మళ్ళీ అదే క్వశ్చన్స్ అదే ఆన్సర్ మీద కాల్స్ అయితే చేస్తుంటారు. లాకప్ డ్యూరేషన్ వచ్చేసి 3 years అయితే పెట్టుకున్నాం మనము. 2021లో అయితే పెట్టాము. 3 years కంప్లీట్ అయితే అయింది కదా, ఎందుకు మనకు అన్లాక్ అయితే అవ్వలేదు మన కాయిన్స్? రిపీటెడ్గా ఇదే కాల్స్ ఇదే మెసేజ్లు అనమాట. 3 years పెట్టుకున్నా, 1 year పెట్టుకున్నా, 6 months పెట్టుకున్నా, 2 weeks పెట్టుకున్నా, ఇక్కడ ఈ డ్యూరేషన్ అయితే ఉంటుంది. లాకప్ పర్సెంటేజ్ దగ్గర 2 weeks నుంచి 6 months, 1 year, 3 years అయితే ఉంటుంది. పైన 100% అయితే ఉంటుంది, 25%, 50%, 100% అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలామందికి తెలియని దీని గురించి, డ్యూరేషన్ గురించి చాలామందికి నాకు తెలియదు అనమాట. ఎప్పుడైతే మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 step కంప్లీట్ అయిందో, కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయిన తర్వాత 9 step గ్రీన్ మారిన తర్వాత అన్వెరిఫైడ్లో ఉన్న కొన్ని కాయిన్స్, ట్రాన్స్ఫరబుల్లో ఉన్న కొన్ని కాయిన్స్ మైగ్రేట్లోకి అయితే వస్తాయి. సో ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ నుంచి మనకు వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకు కాయిన్స్ అనేవి కొన్ని అన్లాక్లో ఉంటాయి, కొన్ని లాక్లో ఉంటాయి. అన్లాక్లో ఎన్ని ఉంటాయి? పైన మీరు పర్సెంటేజ్ ఎంత పెట్టుకున్నారు? 90%, 50%, 25%. సో ఆ కాయిన్స్ మాత్రమే మీకు అన్లాక్లో ఉంటాయి అనమాట. సో మిగతా కాయిన్స్ మొత్తం లాక్లో అయితే ఉంటాయి. ఆల్రెడీ దీని గురించి క్లియర్గా వీడియో అయితే చేశాను. లాక్లో ఎలా పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి అనేది కూడా వీడియోస్ అయితే చేశాను. బట్ ఇప్పుడు డ్యూరేషన్ గురించి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను క్లియర్ కట్గా. సో అన్లాక్లో ఉన్న కాయిన్స్ మనం మూవ్ చేసుకొని అవైలబుల్లోకి అయితే తీసుకోవచ్చు. లాక్లో ఉన్న కాయిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? 3 years క్రితం మనము 1 year అయితే పెట్టుకున్నాము, 3 years అయితే పెట్టుకున్నాము. 3 years కంప్లీట్ అయితే అయింది, మనకు ఎందుకు అన్లాక్ అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ తెలియని మీకు ఆప్షన్ ఏంటంటే, వీళ్ళు ఇచ్చింది 3 years ఎప్పటి నుంచి, ఎప్పుడైతే మీకు 9 step గ్రీన్గా మారి మైగ్రేషన్ టు మైగ్రేట్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయో, సో అప్పటి నుంచి 3 years అనమాట. సో అర్థమైందిగా మీకు. మీ 9 step మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 step గ్రీన్ మారిన తర్వాత వాలెట్ అడ్రస్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత అక్కడి నుంచి మీ ట్రాన్స్ఫర్ అవుతాయి వాలెట్లోకి మీ కాయిన్స్. అప్పటి నుంచి 3 years మీరు వెయిట్ చేయాల్సిందే. సో మీకు 2024 డిసెంబర్లో, అంటే ఈ మంత్ అనమాట, డిసెంబర్లో మీకు మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 step కంప్లీట్ అయింది అనుకోండి. సో ఇప్పటి నుంచి 3 years అనేది మీరు ఆగాల్సి ఉంటుంది. అంటే 2027 వరకు మీరు మీ కాయిన్స్ మొత్తం లాకప్లోనే ఉంటుంది. సో 1 year ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా 2024 డిసెంబర్లో మీకు మైగ్రేషన్ అయింది. సో 2025 డిసెంబర్లో మీకు ఆ కాయిన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి, ఎవరైతే 1 year అయితే పెట్టుకున్నారో. అలాగే 6 months పెట్టుకున్న వాళ్ళకు 2025 ఆగస్టు కానీ జూన్ జూలైలో కానీ అలా రిలీజ్ అయితే అవుతాయి. 2 weeks అయితే ఎవరైతే పెట్టుకుంటారో సో వాళ్ళకి ఇంకా బెస్ట్. మైగ్రేషన్ అయిన 9 step కంప్లీట్ అయ్యి గ్రీన్ మారిన తర్వాత 2 weeksలోనే, 2 వారాల్లోనే ఆ కాయిన్స్ మొత్తం రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ పర్సెంటేజ్కి సంబంధించి అవసరం లేదు. కింద డ్యూరేషన్ ఎంత అయితే పెట్టుకున్నారో దాన్ని బట్టి మైగ్రేషన్ ఎప్పుడైతే అవుతుందో సో అప్పటి నుంచి మీకు టైమింగ్ డ్యూరేషన్ కంప్లీట్ అయితే అవ్వాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ కట్గా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.